Hi everyone, welcome to Haravali Technologies. Myself Kancham Srija. So ఇవాళ వీడియో వచ్చేసి ఎంపీసీ స్టూడెంట్స్ కోసం ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ చేసేసి అసలు ఎంపీసీ తర్వాత ఏం చేయాలి, మనకి హైయర్ స్టడీస్ అనేటివి ఏముంటాయి, ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మనమైతే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది కంప్లీట్ చేశాక సో మనం హైయర్ స్టడీస్ అనేటివి చూసుకుంటే అయితే మనకి బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉంటుంది, అలాగే బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. సో మనము బీటెక్లో కానీ బీఈలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారో అది వచ్చేసి ఎంసెట్ కావచ్చు, లేదంటే జేఈ కావచ్చు, లేదంటే జేఈ అడ్వాన్స్. సో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. దీంట్లో క్వాలిఫై అయ్యి మీరు బీటెక్లో కానీ బీఈలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఈ బీటెక్లో బీఈలో ఉన్న పాపులర్ కోర్సెస్ ఏంటి, పాపులర్ బ్రాంచెస్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. సో మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, డేటా సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి పాపులర్ బ్రాంచెస్ అన్ని కూడా మనకి ఈ బీఈలో అండ్ బీటెక్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరికి, ఎంపీసీ స్టూడెంట్స్కి. అండ్ అలాగే ఇఫ్ మీకు బీటెక్ కానీ లేదంటే బీఈ అయితే ఇంట్రెస్ట్ లేకపోతే సో మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ అనేది కూడా జాయిన్ అవ్వచ్చు. సో మనకి బీఎస్సీలో చూసుకుంటే అయితే మనకి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అనేది ఉంటుంది, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ అనేది ఉంటుంది, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుంది. సో మనకి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది, బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి వన్స్ మనము ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది కంప్లీట్ చేశారు. ఇఫ్ మీకు బీటెక్ కావచ్చు, బీఈ లేదంటే డిగ్రీ పైన ఇంట్రెస్ట్ అనేది లేకపోతే మీరు లాయర్ అవ్వాలి, లా సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు బీఎస్సీ ఇన్ ఎల్ఎల్బీ అనేది చేయొచ్చు, అలాగే బీటెక్ ఇన్ ఎల్ఎల్బీ అనేది చేయొచ్చు. సో దీనికైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసి దాంట్లో క్వాలిఫై అయితే మీరు ఈ బీఎస్సీ ఇన్ ఎల్ఎల్బీ అనేది చేయొచ్చు, లేదంటే బీటెక్ ఇన్ ఎల్ఎల్బీ అనే కోర్సెస్ కూడా చేయొచ్చు. లేదంటే మీరు సీఏ చేయొచ్చు, లేదంటే సిఎస్ చేయొచ్చు. సీఏ వచ్చేసి చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎస్ వచ్చేసి కంపెనీ సెక్రటరీ, అలాగే మనకి సిఎంఏ అనేది ఉంటుంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఉంటుంది. సో ఈ కోర్సెస్ కూడా మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది కంప్లీట్ చేశాక చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ అనేది కంప్లీట్ చేశాక మనకు ఉండే హైయర్ స్టడీస్. సో దీంట్లో మీకు ఇంకేమైనా ఇన్ డీటెయిల్గా కోర్స్ గురించి వీడియో కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలా వరకు అయితే మన ఛానల్లో ప్రతి ఒక్క కోర్స్ గురించి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇఫ్ మీకు ఇంకేమైనా వేరే కోర్సెస్ గురించి కావాలనుకున్నా కామెంట్ అనేది చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఏమైనా కోర్సెస్ గురించి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్లో చూసైతే వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.